రెండో వార్డు అభివృద్ధిని చూసి ఓటు వేయండి అంటున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్. మాజీ మున్సిపల్ చైర్మన్ గాయత్రి ఈ రోజు రెండో వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ బలపర్చిన రెండో వార్డు అభ్యర్థి జయరాం నాయక్ వారికి మద్దతుగా నిలిచిన గాయత్రి రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా జయరాం నాయక్ మాట్లాడుతూ మాజీ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రెండో వార్డు ఎంతో అభివృద్ధి చెందిందని, రెండో వార్డు అభివృద్ధి చూసి తనకు ఓటు వేయాలని, ప్రజలకు అండగా ఉంటానని ఓటర్లను జయరాం నాయక్ కోరారు. వారికి మద్దతుగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరాం నాయక్ మాట్లాడుతూ రెండో వార్డు అభ్యర్థిగా తనని గెలిపిస్తే మాజీ మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్లను ఆదర్శంగా తీసుకుని రెండో వార్డును అభివృద్ధి చేస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బలపర్చిన అభ్యర్థి జయరాం నాయక్ కి రెండో వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మృదు స్వభావి అయిన జయరాం నాయక్ ని గెలిపించాలని కోరారు. రెండో వార్డును మాజీ చైర్మన్ గాయత్రి ఎంతో అభివృద్ధి చేశారని, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేయించారని, డ్రైనేజీలు కట్టించారని, రెండో వార్డు మరింత అభివృద్ధి చెందాలంటే జయరాం నాయక్ ని గెలిపించాలని రవికుమార్ యాదవ్ తెలిపారు. నీళ్ళు ఇచ్చండి, ఇప్పుడు అన్ని చేసిండు. సరే మర్చిపోకుండా అమ్మా, బాబుని కూడా చెప్తా నేను, పిలిపి బాబుని రోజు వచ్చిపోతున్నాడా వస్తుంటాడు. ఓకేనా? నేను రెండో వార్డు అభ్యర్థి ఎన్ జయరాం నాయక్, టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎన్ జయరాం నాయక్ ఈ గల్లీకి ఇంకా అభివృద్ధి చేయడమని కోరుకుంటాను. రెండో వార్డు కేసీఆర్ గారి బలపరిచిన అభ్యర్థి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి బలపరిచిన అభ్యర్థి, రెండో వార్డు అభ్యర్థిగా జయరాం నాయక్ మేము ఇక్కడ బలపరిచి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నాము. జయరాం నాయక్ చాలా మెత్తటి మనిషి, మృదు స్వభావి. ఈయనకు ఓటేస్తే పోయిన గతంలో ఈ వార్డుకి చైర్మన్గా గాయత్రి ఏ విధంగా చేసిందో ఈ జయరాం నాయక్ కూడా అదే విధంగా అభివృద్ధి పనులు చేస్తాడు. ఈ రెండో వాళ్ళ ఎక్కడ చూసినా సీసీ రోడ్డు, డ్రైనేజీలో నిర్మించినాము. కావున మనకు అభివృద్ధి కావాలి, మన మృదు స్వభావి కావాలి, మనం చెప్తే వినే వ్యక్తి కావాలి, వాడికి మనం చెప్తే మన ఇంటికి వచ్చి చేసే వ్యక్తి కావాలి. కానీ మన మీద దౌర్జన్యాలు చేసే వ్యక్తులు మనం ఎన్నుకుంటే భవిష్యత్తులో మనం చాలా నష్టపోతాము. మళ్ళీ అభివృద్ధి చెందాలంటే, రెండో వాడు అభివృద్ధి చెందాలంటే మనం మళ్ళీ కారు గుర్తుకు ఓటేయాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వము చాలా అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.